అర్థమైందా? సమాన తీర్థే వసతి అని అర్థంలో వసతి అంటే వసతి మంచి ఉండేవాడు, నివాసం ఉండేవాడు. ఎక్కడ? సమాన తీర్థంలో, గురుకులంలో నివాసం ఎందుకు అంటే అధ్యయనం అర్థం. ఒకే దగ్గరే చదువుకున్న వాళ్ళు అని అర్థం. తర్వాత శైత శైతే కడుగు అంటారు. శైత అని విగ్రహం పరోక్ష విగ్రహం. సమానోదరే శైత భోజ ఉదాత్త సమానోదరే శైత. అర్థం సమానోదరే శైత అంటే సమానమైనటువంటి ఉదరంలో పడుకున్నవాడు అనే అర్థంలో సమాన ఉదర సమానోదర అనే ప్రాతిపదిక కంటే ఎత్ అనే ప్రత్యయం వస్తుంది. సమాన ఉదరంలో పడుకున్నవాడు ఒకే తల్లి కడుపులో పుట్టినవాడు అనే అర్థంలో సమాన ఉదర. సమానోదర అనే పదం కంటే ఎత్ అనే ప్రత్యయం అవుతుంది. సమానోదర అనేది సమానోదర అక్కడ ఆకారానికి లోపం వచ్చేసి సమానోదర్య అని వస్తుంది. సమానోదర్య ఇప్పుడు సమానో అనేది ఆకారానికి పైన సూత్రం చెప్తారు. ఎస్ ఏది అని సూత్రం. భసమ్యమైనటువంటి అన్నం పరంగా ఉన్నప్పుడు ముందుండేటటువంటి ఆకారానికి ఇకారానికి కూడా లోపం వస్తుంది. ఇప్పుడు యా అనేది దానికి యా అనేది భసమ్యకమైంది. ఎత్తి బొమ్మ అనే సూత్రం చేత యా ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ముందుండేటటువంటి ఈ సమానోదర అనే దానికి భా అనే పేరుంది. భా అనే పేరుంటే ఈ చివరిలో ఉన్నటువంటి ఆకారానికి లోపం వస్తుంది అన్నమాట. అప్పుడు సమానోదర్య అవుతుంది. సమానోదర్య భ్రాత సమానోదర్య సమానోదర్య అంటే సోదరి శ్వాస. అగ్రజ 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 అనుజ కాదు. అక్క అగ్రజ అక్క నేను చెప్పలేదు కదా. అక్క చెల్లి అని చెప్పట్లే. సమానోదరంలో పుట్టిన వాళ్ళు ముందు పుట్టారు, ఆ తర్వాత పుట్టారని ఇక్కడ చెప్పలే. సమానోదరంలో పుట్టిన వాళ్ళు పడుకున్నవాడు పుట్టాడని కూడా చెప్పలే. భ్రాత అనగా అన్నది. భ్రాత అన్న కూడా అక్క అంటే అన్న అని లేదు కదా. భ్రాత ఎవరైనా అవచ్చు, ఎవరైనా కావచ్చు. తర్వాత సోదరి చెప్పదే సోదరి తర్వాత వస్తుంది. తర్వాత సోదరినే చెప్పమ్మా. సహోదరి సోదరి అర్థం అనుకుంటే అభివృద్ధి ప్రత్యయం వస్తుంది. సోదర్య పుణ్యమందు సోదర్య అని వస్తుంది. ఇక్కడ ఇందాక సమానోదర అనే పదం ఉంటే సమాన అనే దానికి సా అనే ఆదేశం వికల్పంగా వస్తుందన్నమాట. సమాన అనే దానికి సా అనే ఆదేశం వస్తే సమానోదర్య. సా అనే ఆదేశం రాకపోతే సమాన శబ్దానికి సా అనే ఆదేశం రాకపోతే సమానోదర్య. సమాన శబ్దానికి సా అనే ఆదేశం వస్తే సోదర్య అని ఉంటుంది. అర్థమైందమ్మా? రెండింటినీ చెప్పారు. సాదేశం వచ్చినప్పుడు ప్రత్యయం వచ్చింది, సాదేశం రానప్పుడు ప్రత్యయం వచ్చింది. కానీ వచ్చినప్పుడు సోదరాధ్య సూత్రం చేత ప్రత్యయము, ఆదేశం రానప్పుడు సమానోదర శబ్దం కంటే యత్ ప్రత్యయం స్వరంలో తేడా ఉంటుంది. యత్ ప్రత్యయం వస్తే అక్కడ తిక్స్వరం వస్తుంది, ప్రత్యయం వస్తే అక్కడ తిక్స్వరం రాదన్నమాట. ప్రయోగాలు వాడితే ఎన్ని ప్రయోగాలు అన్నీ ఉంటాయి. మనం అంత వాంగ్మయం చదవట్లేదు కాబట్టి ఖండించట్లేదంటే అలా ఏం లేదు. పోతారు ఏం చెప్తారు వెళ్ళలేదు. నువ్వు వాంగ్మయం వాంగ్మయం చదవలేదు. మహాభాష్యంలో చెప్పారు 4 వేదాలు
ఆ రంగాలు ఆయుర్వేదము ధర్మశాస్త్రాది వాంగ్మయము ఇంత పెద్ద వాంగ్మయాన్ని పెట్టుకుని నాకు తెలిసిన కొన్ని పదాలు చూసేసి ఈ పదాలే లేవు అనడం ఎంత పెద్ద సాహసం ఆయన. ఈ పదాలు లేవు అనుకోండి నువ్వు నేను వాంగ్మయం చూసాను తల్లి. అవన్నీ మనం చూడలేదు. సూత్రం ఎప్పుడు శబ్దాన్ని ఆశ్రయించి ఉంటుంది. సూత్రాన్ని బట్టి శబ్దం చేయరమ్మా. సూత్రాన్ని బట్టి శబ్దం చేస్తారా? లోకల్లో అనాది కాలంగా ఈ పదాలు ఆయా వాంగ్మయంలో ఉన్నాయి. ఉన్న దాన్ని ఇక్కడ చెప్తారు. ఉదాహరణలో వీళ్ళే ఇస్తారు. వీరికి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఈ పాండ్య సూత్రాలు ఉదాహరణలు ఎక్కడెక్కడ ప్రయోగించారని చెప్పే పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ పదాలు లేకుండా వీళ్ళు ఏం సూత్రాలు చెప్పడం పాండ్యులు. ఈ భాషల్లో పెద్ద చర్చ చేశారు. ఇక్కడ వ్యాకరణం చేత చాలా అనంతకోటి లక్ష్యాలను సాధించవచ్చు. మరి అనంతకోటి లక్ష్యాలకి ఉదాహరణలు ఉంటాయా? ఇవి ఎక్కడ కనిపించట్లేదు అని అప్పుడు శిష్యుడు ప్రశ్నించారు గురువుని. ఇప్పుడు మా అమ్మగారు ప్రశ్నించినట్టుగా. అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. పక్కన చెప్పారు ఏమని? ఆయన మహానుభావ నువ్వేవో పదాలు వినలేదు, విననే లేదు. 4-5 పదాలు వినేసి మనం ఈ పదాలు మేము విన్న పదాలు ఇది కనిపించట్లేదు అనుకుంటున్నావు అని చెప్పి ఈ వాంగ్మయం ఉంటుంది. ఇంత వాంగ్మయంలో నువ్వు వెతకాలి, వెతికితే దొరుకుతుంది అని చెప్పి తర్వాత ఏ పదాలు అయితే లేవు అని ఆయన శిష్యుడు ముందు కనపడ్డాడు. ఆ పదాలు వేదంలో ఉన్నాయని మంత్రాలు చూపించే బాధ్యత. అర్థమవుతుందమ్మా తల్లి? పడుకున్నా మళ్ళీ పెట్టిన వేదాలలో ఉన్నాయని చెప్తున్నాను. చెప్పు తర్వాత పతంజలి చెప్పాడు అన్నావు. లోకంలో కూడా ఉంటాయి. వేదంలోనే కాదు. ఇమ్మీడియట్గా ఛందసి అని లేదు. ఉత్తర సూత్రంలో ఛందసి అని వస్తుంది. ఛందసి అని ఉంటే అది వేదంలో మాత్రమే. ఛందసి అని లేనప్పుడు లోకంలో కూడా ఉంటుంది. మన లోకంలో మనం మాట్లాడటం లేదు. నువ్వు నేను మాట్లాడినంత మాత్రం పడనే లేదనేస్తాం. ఇక్కడి నుంచి ఛందస్సు మొత్తం ఈ పాలం అంతా కూడా ఛందోధికారం. ఈ పాలం వరకు మీ సూత్రాలన్నీ కూడా కేవలం వేదంలో ఉంటాయి. ఈ పదాలు లోకంలో ఉండవు అన్నమాట. లోకంలో అలాగే ఈ పదాలు ప్రయోగిస్తే అవి అపశబ్దం లేదు. వేదంలో ఈ పదాలు ఇలాగే ఉంటాయి. చెప్పే పదాలు ఇప్పటి నుంచి 40 సూత్రాలు ఉన్నాయి. ఇవన్నీ వేదంలోనే ఉంటాయి. ఇంతకు ముందు వేదంలో ఉండే సూత్రాలన్నీ ఏం చేశారమ్మా? అర్థాలన్నీ చూసారా? వైదిక సూత్రాలు ముందు కూడా చాలా వచ్చాయి కదా. ఇంత ముందు కూడా ఛందసి అనే సూత్రాలు చాలా వచ్చాయి కదా. అప్పుడు ఏం చేశారు? లాస్ట్ అర్థం చెప్పిందా? అంటే చెప్పిందా? తర్వాత చెప్పింది. వేదంలో భావార్థంలో కూడా ఈ ప్రత్యయం వస్తుంది. అదే ధరాతే. తర్వాత తర్వాత ఛందస్ అంటే వేదం అమ్మా. ఛందస్ అంటే వేదము. దీన్ని మనం లోకంలో మనం మాట్లాడడానికి ఉండదు. ఇప్పుడు సోదర్య అనొచ్చు. మీ తమ్ముడిని చెప్పాలనుకుంటే అయన్నే సోదర్య అనొచ్చు. కానీ ఎక్కడైతే ఛందస్సు అని ఉంటుందో ఆ సూత్రం చేత సిద్ధించే లక్ష్యాన్ని నువ్వు వాక్యంలో వాడకూడదు అన్నమాట. ఇంకేముందమ్మా? నేను చెప్పింది అదే కదా. అది కాదు. అంటే కొన్ని వైదిక సూత్రాలు సాధారణంగా చదవడం లేదు. ఇంటికి అక్కడ వేదం చదివిన వాళ్ళకి వైదిక సూత్రాలు అవసరం ఉంటాయని చెప్పి ఈ వైదిక సూత్రాలు చాలాసార్లు ఎవరు చదవడం లేదు, చెప్పడం లేదు. అంటే లాస్ట్ చెప్పిందా లేదా అని అడుగుతున్నాను అంతే.
నేను కూడా బయట సూత్రాలు చెప్పు లేకపోతే లేదు అని చెప్పాను. బయట సూత్రాలు చెప్పకపోయినా పర్వాలేదు అని చెప్పాను. ఆ తర్వాత దేశంతా హిమోద్యాం అన్నం సూత్రం చదివేటప్పుడు అర్థం సూత్రం చెప్పడం సగం అర్థం చదువుతున్నప్పుడే వినేవాళ్ళు తెలుసుకోవాలి. వేషంతా హిమోద్యాం అన్ వేషంత హిమవత్ అనే ప్రాంతం అన్న అనే ప్రత్యయం వస్తుంది. వేడంలో అయిపోయింది. చదివేటప్పుడు ఇంకొంచెం అర్థాన్ని దృష్టిలో పెట్టి అర్థపూర్వకంగా చదువు. ఆ తర్వాత యజ్ఞ ప్రత్యయాలు ఇంకో దగ్గర చెప్పారు గుర్తున్నాయా? ఎక్కడ చెప్పారు యజ్ఞ ప్రత్యయాలు గుర్తున్నాయా? వామదేవ యజ్ఞం అక్కడ అది లోకంలో వామదేవ దృష్టం సామాన్యార్థంలో వామదేవ యజ్ఞం అని చెప్పారు. ఇక్కడ వేదంలో శ్రోతలో విభాష చెప్పు. తర్వాత సయుక్త సంప్రాప్త యన్న అర్థం సంత సయుత అనే కార్యక్రమం అంటే సప్తమి సమర్థమైనటువంటి వాటి కంటే ఎన్ అనేది వచ్చి వస్తుంది. రుద్ర అనేది సౌండ్ రాదా? అంతగా సౌండ్ సూత్రం రాదా? సౌండ్ సూత్రం రాదా? అమ్మాయి సూత్రం సూత్రం పైకి స్పష్టంగా వినిపించట్లేదు. నీ మాట వినిపిస్తుందిరా, నీ మాట వినిపిస్తుంది. అప్పుడు అగ్ర ప్రాతిపదిక అంటే